క్రైస్తవుల భాష ఏంటంటే ప్రార్థన చేయటమే. క్రైస్తవుల పని అంటే ప్రార్థన చేయటమే. ఎవరి కోసం అంటే దేశాల కోసం, రాష్ట్రాల కోసం, మన గ్రామాల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, మన బంధువుల కోసం, మారిన ప్రతి ఒక్కరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, అది మనకు అప్పు చెప్పిన పని. చేస్తున్నావు ప్రార్థన? ఎంతసేపు ఇంకా మన పనులని తిరుగుతూ ఉంటే దేవుడి పని ఎప్పుడు చేస్తావు? అవునా? దేవుని పని మనం చూడండి. అందుకనే యేసుకేలు గ్రంథం దీని అసలు యేసుకేలు గ్రంథము 22:30. యేసుకేలు గ్రంథం 22:30 వచ్చిన చదవండి ఒకసారి. 30 చూడండి. నేను దేశంను పాడుసేకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనపడాలి. దేనికోసం అంటండి? చెప్పండి, దేనికోసం? నేను దేశమును పాడుచేకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును వాడు కావాలి. దేవుడు అంటున్నాడు, దేశాలు పాడైపోతున్నాయి అంట, ప్రాకారాలు కూలిపోతున్నాయి, బద్దలైన సందులు ఏం చేయాలి అంటే? బద్దలైన సందులు అంటే ఏంటి? మధ్యవర్తిగా అంటే ఎవరికి? ఒక దేశానికి దేవునికి, నీ గ్రామానికి దేవునికి, నీ బంధువుకి దేవునికి. దేవుడు ఎవరు కావాలంటండి? ఎవరు కావాలి దేవునికి? మధ్యవర్తి కావాలి. అవునా? సదొమ గొమొర్రా పట్టణం పాడైపోతే అబ్రాహాము ఏం చేశాడండి? మధ్యవర్తిగా ప్రార్థన చేశాడు. అయ్యా 50 మంది, 45 మంది, 30 మంది, 20 మంది, 5 మంది. అవునా? ఇజ్రాయేల్ బదులు ఆయన కొండ మీదకి వెళ్ళి, సినాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతుంటే వీళ్ళు నగలన్నీ బంగారం పోగు చేసుకుని దూడం చేసుకుంటే దేవుడు అన్నాడు, నేను దహించి వేస్తాను, వాళ్ళని నాశనం చేస్తానంటే మోసానండి. వాళ్ళని దహించే ముందు నా పేరు తీసేయి ప్రభువా, నన్ను చంపు, తర్వాత వాళ్ళని దహించని మధ్యవర్తి నుంచోలేదా? ఒక ఎస్తేర్ రానియండి, యూదులు నాశనం అయిపోతుంటే ఇదిగో వాళ్ళు నాశనం అయిపోతారు, ఉపవాసం ప్రార్థన చేయలేదా? వారి కుటుంబం కోసం, వారి రక్షణ కోసం ఒక మధ్యవర్తిగా తీసుకోలేదా ఆమె? మన దేవునితో మన సంబంధం కలిపినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి మధ్యవర్తిగా మనం అనలేదా? మన కొరకు ఆయన బాధపడలేదా? అయితే ఈరోజు ఆ స్థానం నీదే. దేశాలు పాడైపోతున్నాయి, రాష్ట్రాలు పాడైపోతున్నాయి, నీ బిడ్డలు పాడైపోతున్నారండి, నీ కన్న బిడ్డలు పాడైపోతున్నారు. అయితే దేవునికి నీ కన్నబిడ్డల మధ్య నువ్వు నుంచోవాలి. అయ్యా నా పిల్లయ్య, నా భర్త, నా పిల్లోడు, లేదా నా కుటుంబం, లేదా నా గ్రామం, నా వాడికట్టు ప్రజలు, లేదా నా దేశాలు, ఇదిగో ఇస్రాయేల్, ఇదిగో ఉక్రెయిన్, ఇదిగో గాజా, ఇదిగో పాలస్తీనా, ఇదిగో రష్యా కొట్టుకుంటున్నాయి ప్రభువా, వారిని కాపాడాయని ఒక్కలైనా ప్రార్థన చేస్తున్నారా? లేదా ఎంతసేపు పనులు